హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన సవారి. ఇది మన సవారి అని విచిత్రంగా ఉంది అనుకోకండి. ఇలా ఎందుకు పెట్టానంటే మీరు కూడా నాతో పాటు ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను ప్రతి మూమెంట్. సో అందుకని అలా పెట్టానండి. అవుతాను. సో కాబట్టి ఆ నేమ్ అలా పెట్టాల్సొచ్చింది. సో ఇదైతే నా బైక్ అండి. ఈరోజైతే మనం చేయబోయే వ్లాగ్ వచ్చి యూజ్డ్ బైక్స్ ఇన్ బెంగుళూరు. సో ఇదైతే యూత్‌కి లేదా ఎర్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, ఇదైతే నేను ఎవరిని ఉద్దేశించి తీశానంటే ఈ వ్లాగు కొత్తగా ఆఫీస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి, లేదా ఊబర్, ఓలా ఇలా చేసుకునే వాళ్ళకి, లేదా జొమాటో, స్విగ్గీ చేసుకునే వాళ్ళకి చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. సో ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగుళూరు ట్రావెల్ చేయడం ప్లేస్ ఏ టు ప్లేస్ బి చాలా కష్టమండి. సో లేదా ఆఫీస్‌కి కమ్యూట్ చేయాలన్నా గూడా ఈ క్యాబ్స్ అవన్నీ చూసుకోవాలంటే కష్టం. ఇఫ్ సపోజ్ కంపెనీస్ పే చేస్తుంటే ఓకే. బట్ మన ఓన్ వెహికల్‌తో వెళ్ళాలంటే బెంగుళూరులో ఖచ్చితంగా ఒక టూ వీలర్ అయితే కావాలండి. రెంట్‌కి తీసుకోవడం కన్నా ఇలా డైరెక్ట్‌గా మనమే ఒక 30,000, 40,000 పెడితే సెకండ్ హ్యాండ్‌లో మంచి బైక్స్ వస్తాయండి. సో వాటితో హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంటి నుంచి నాకు ఎగ్జాక్ట్‌గా 4½ కిలోమీటర్స్ ఉంది. నేనున్న ఏరియా అయితే జేపీ నగర్ అండి. జేపీ నగర్ 7థ్ ఫేజ్. సో ఇక్కడ నుంచేసి స్టార్ట్ అయ్యాను. సో బనశంకరికెళ్ళాలండి. బనశంకరి దగ్గర ఎడియూర్ రూట్‌లో ఉంటుంది ఆ స్ట్రీటు. అక్కడేంటంటే ఆహ్, మనకు ఒక్క షాప్, 2 షాప్ కాదండి. దాదాపు ఆల్‌మోస్ట్ 6, 7 షాప్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ప్లెంటీ ఆఫ్ బైక్స్, వెరైటీ ఆఫ్ బైక్స్ మనకు దొరుకుతాయి. అంటే కండిషన్, మైలేజ్ అన్నీ చూసి తీసుకోవచ్చు. మనకు నచ్చిన బైక్ తీసుకోవచ్చండి అక్కడి నుంచి. సో, ఈరోజైతే నేను మీకు చూపిస్తున్నాను. సో, మన తెలుగు వాళ్ళేంటంటే మాక్సిమం బెల్లందూర్, మారతల్లి ఆ సైడ్ ఉంటారు. అండ్ ఇంకొంతమంది మడివాల, హెచ్ఎస్ఆర్, బీటీఎం ఈ సైడ్ ఉంటారు. సో, అక్కడ నుంచి ఈజీగా బనశంకరి మెట్రో గాని, బనశంకరి బస్సులైతే దొరుకుతాయండి. మెట్రో అయితే సిల్క్ బోర్డ్ నుంచి రావాల్సుంటుంది. సో ఈజీగా అక్కడి నుంచే వచ్చి మీరు నేను చూపించబోయే ప్లేస్‌కొచ్చి మీకు కావాల్సిన బైక్‌ని మీకు కావాల్సినంత ఆహ్, స్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకొని తీసుకోవచ్చండి. అక్కడేంటంటే ఆహ్, షాప్స్ ఎక్కువే ఉంటాయండి. మీరు ఒక షాప్ కాకుండా 2, 3 షాపులు తిరిగి మీకు కావాల్సిన బైక్ స్పెసిఫికేషన్స్ మీకు నచ్చిన విధంగా మీరే చూస్ చేసుకోవాలి. లేదంటే ఇవి ఎలా అంటే వన్స్ సేల్ చేసినాక 6 మంత్స్, 1 ఇయర్ వరకు వారంటీ ఇస్తున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ బైక్ టు బైక్. అది మీరే చూసుకోవాలి. వాళ్ళతో మీరే ముందే మాట్లాడుకొని ఓకే. బైక్ కండిషన్ ఇది, బైక్ ఆహ్, వారంటీ అవన్నీ చెక్ జేసుకోండి. ఇంకోటేందంటే మస్ట్ అండ్ షుడ్‌గా మీరు చెక్ జేసుకోవాల్సింది, ఇప్పుడు టూ వీలర్స్ లైక్ స్కూటీ అలాంటివైతే బైక్ బోర్ అంటారు గదండీ! బోర్ అయిందా లేదా చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి ఆర్‌సీ చూపించమని జెప్పండి. ఆర్‌సీకి, ఇంజిన్‌కి వ్యాలిడిటీ చెక్ జేయండి. అంటే సేమ్ ఉందా లేదా అని జెప్పి. మనం చదువుకున్నప్పుడు కాలేజ్‌లోనో, ఇంజినీరింగ్‌లోనో ఖచ్చితంగా ఎవరో ఒక ఫ్రెండ్‌ని బైక్ అడుగుంటాం. ఆ ఫ్రెండ్ అనేది ఆహ్, మనకి ఇచ్చుండొచ్చు, ఇవ్వకపోయుండొచ్చు. బట్ అలాంటివన్నీ ఫేస్ చేస్తూ మనకంటూ మన ఓన్ జాబ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక బైక్ కొనాలన్న ఒక డ్రీమ్ ఉంటుందండి యూత్ అందరిలో. సో అది ఏ స్టేజ్‌కెళ్ళినా, ఎప్పుడు ఎంత ఎదిగినా ఆ ఫీలింగ్ అనేది దాటుకునే వెళ్ళుంటారండి ప్రతి ఒక్కరు. వాళ్ళు రిచ్ అయినా, పూర్ అయినా, ఎలా అయినా. సో, ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆఫీసెస్‌లో జాయిన్ అయ్యి బెంగుళూరు లొకేషన్ వచ్చి ఇక్కడ రీలొకేట్ అయిన వాళ్ళకందరికీ ఒక ఇది ఉంటుందండి. ఇక్కడ బెంగుళూరులో ట్రాఫిక్‌లో బైక్ లేకుండా బసెస్‌లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమండి. అండ్ ఆటో, ఓలా, యూబర్ అంటే ఇంకా అస్సలు అడుగుతారు బెంగుళూరులో. సో, ఖచ్చితంగా టూ వీలర్ అనేది ఉండాలండి బెంగుళూరులో కమ్యూట్ చేయడానికి. సో, ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి ఎళ్ళాలంటే ఖచ్చితంగా క బైక్స్ అనేవి లేకుండా ఇక్కడ అవ్వదండి బెంగుళూరులో. సో, ఏంటంటే ఇక్కడ జయప్రకాష్ నగర్ అని మెట్రో కనిపిస్తుంది కదా మీకు. నేనైతే జేపీ నగర్ నుంచి ఎళ్తున్నా కాబట్టి ఇలా వెళ్తున్నానండి. మీరు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మన వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు మారతల్లి అటు సైడ్ ఉంటారు కాబట్టి, సో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా బస్ ఎక్కి బనశంకరికొచ్చే సర్కిల్ దగ్గర వచ్చారంటే ఆ సర్కిల్ నుంచి ఎడియూర్ రోడ్ అని ఒకటుంటుందండి. ఆ ఎడియూర్ రోడ్ అని నేనిప్పుడు ముందు చూపిస్తాను. ఇప్పుడైతే మనం జయనగర్ మెట్రో స్టేషన్ దగ్గరైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి.
సో, ఇప్పుడైతే మనం బనశంకరి దగ్గరికొచ్చామండి. ఇది బనశంకరి మెట్రో. ఇక్కడ కింద చూసుకున్నట్టే ముందుకెళ్ళి అక్కడ సర్కిల్ ఒకటొస్తుందండి. నేనొచ్చిన సైడ్ నుంచయితే ఇలా కనిపిస్తుంది. ఇది సర్కిలు. సో, ఈ సర్కిల్ నుంచి జస్ట్ ఆ ముందు కనిపిస్తున్న బోర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ స్ట్రీటు. ఆ స్ట్రీట్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్, రైట్ చూసామంటే మనకు చాలా షాప్స్ ఉంటాయి. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో, ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్‌లో చూసుకున్నట్టయితే నేనిప్పుడు చూపిస్తాను. మొత్తం మీకు ఫస్ట్ ఒక ఓవర్ లుక్ ఏపిచ్చి ఈ ఇటు సైడ్ యూటర్న్ తీసుకొనొచ్చి చూపిస్తాను. ఆ తర్వాత మనం షాప్ దగ్గరికెళ్ళి నేను ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇక్కడ చూసుకోండి లెఫ్ట్‌లో ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మన టీవీఎస్ ఎక్సెల్ నుంచి హై ఎండ్ వెరైటీ బెనెల్లీ అలాంటి వాటి మోడల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు. అంటే మీ బడ్జెట్ బట్టి మీరు 30,000లో కావాలా? 40,000లో కావాలా? అవన్నీ మీకు చూసుకొని మీరే సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి మంచి బైకు. సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఇది ఆహ్, జస్ట్ మీ పైన డిపెండ్ అయుంటది. బైక్స్ ఎలాంటివి తీసుకోవాలి అని మీకొక అవగాహన పెట్టుకొని ఎళ్ళండి ఫస్ట్. సో, ఏమేమి చెక్ చేయాలి? హ్మ్, ఈ డేస్‌లో మీకు అంత కష్టమేమి అవ్వదు. చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏఐకి మీరు జస్ట్ అడిగారంటే ఏమేమి చెక్ చేయాలని సింపుల్‌గా అవి మొత్తం ఇస్తుందండి. సో, ఇందులో అయితే నేను ఒక షాప్ డీటెయిల్స్ అండ్ అడ్రెస్, నంబర్స్ ఇస్తున్నానండి. సో, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్లి కాంటాక్ట్ అవ్వండి. సో, ఇది ర్యాండమ్‌గా ఇస్తున్నా నేను. ఈ వీడియోని షేర్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.